ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏమంటున్నారంటే చెప్పుకో చేతగాక బయటికి వెళ్ళి ఏం ప్రజలకు నేను చెప్పాలనే ఉద్దేశంతో ఆయన బయటికి రావట్లేడు. ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఏదో ఒకటి అటో ఇటో అంటాడు, ఊపుతాడు, పోతాడు. 2 రోజులు చర్చ జరగాల్సిందే తప్పితే బీఆర్ఎస్ ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అది భూస్థాపితం అవుతున్న పరిస్థితి. ఈక్వేషన్స్ అన్ని మీకు ప్రతిసారి చెప్పే ఇంట్లో ఉన్న సొంత కూతురే బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకున్నది, ఆమె సీఎం అనిపించుకుంటున్నది. ఇంట్లో ఉండి పార్టీలో ఉండే హరీష్ రావే బీజేపీ వైపు ఒక చూపు చూస్తున్నాడు. ఇటొక చూపు ఉన్నది, అటొక చూపు ఉన్నది. ఆయన 2 కళ్ళ సిద్ధాంతం హరీష్ రావుది. బీజేపీని కాదనలేక, బీఆర్ఎస్ని వదలలేక ఆయన కూడా సీఎం కావాలనే లోపట ఉన్నది. వెనకటిగాక నల్లి కుట్రలు ఉన్నట్టుగా లోపలికి నేనెప్పటికైనా కాకపోతానా అని. ఇక ఈయన కేటీఆర్ సీఎం అనిపించుకుంటున్నాడు. ఆగురు అంటాడు. మళ్ళీ ఈయన అంటాడు ఉన్న 20 మంది 30 మందితో కూడా అనిపించుకుంటుండే. మీ అయ్య ముఖ్యమంత్రి అయినా, మీ అయ్యను ముఖ్యమంత్రి చేస్తానికే మళ్ళీ ఈయన నేను కంకణం కట్టుకున్న కేసీఆర్ గారిని కోరుకుంటుండ్రా అని చెప్పేసి. కేసీఆర్ పోవాలి, కాంగ్రెస్ రావాలి అనుకున్నారు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ఉండాలి, రేవంత్ రెడ్డి కావాలి అంటున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే ఇలా చాలామంది రేవంత్ రెడ్డి గారి మీద ఈరోజు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒక పావుగా వాడబడడం అనేది చాలా విచిత్రకరం. ఆయన మాట్లాడుతున్న మాటలు ఎన్నో కౌంటర్లు ఉన్నప్పటికీ కూడా మనోడు దాని మీద దృష్టి పెట్టట్లే. చలో ఏమైనా సరే మనోది దాంట్లో ఏమున్నది, గతంలో ఉన్న దాంట్లో నెక్స్ట్ సీఎం ఆర్ఎస్పీ అని పెట్టుకుంటాడు. ఇప్పుడేమో నెక్స్ట్ సీఎం కేటీఆర్ అని పెట్టుకుంటాడు. అవి 2 పెట్టిరు పిల్లలు. అంటే ఇంత డ్రాస్టిక్గా ఆలోచనలో మార్పు రావడం వెనుక అసలు కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనోనుకున్న అప్పుడున్న క్రేజ్కి చూస్తే ఎమ్మెల్యే అయిపోవాలి, సరే కాలేకపోయిండు. టీఆర్ఎస్కి వస్తే ఎట్లా ఓడగొట్టిండో చూడండి. అంటే వీళ్ళు శ్రమదోపిడే వాళ్ళ సిద్ధాంతం. దొరల కంటే ఇంకా ఏమంటారు ఫ్యూడల్స్ కంటే కూడా మించిన స్వభావం వాళ్ళది మిత్రమా, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇట్లా ఏదో సేక్ ఆఫ్ డిస్కషన్స్ కొరకో, సేక్ ఆఫ్ ప్రెస్ మీట్ల కొరకో తమ ఏమంటారు అజ్ఞానాన్ని బయట పెట్టుకోకుండా, తమ యొక్క అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండాల్సిన పరిస్థితి కొంతమంది బీఆర్ఎస్లో ఉన్న నాయకులకు ఉండాలి. ఎందుకంటే ఎప్పటికైనా బీఆర్ఎస్లో నాయకులు వాళ్ళే. వాళ్లకు ఊడిగం చేయడం బంద్ చేయండి. కాబట్టి మనం ఎంత మేరకు స్టాంటిటీతో మాట్లాడుతున్నాం అనే దాని విషయంలో కూడా మిత్రుడు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి నేను ఒక హితం. ఎందుకంటే ఎవరు కూడా కొంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ప్రెస్ మీట్ పెట్టాలంటే ఎందుకులే ఏంలే అమ్మ మనకెందుకు వచ్చిన పీడ ఇట్లా అనుకుంటున్నాం. కానీ దీన్ని ఏమంటుంది మనోడు అలసిగా తీసుకొని పదే అబద్ధాలు చెప్పడం మొదలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకోటి చంద్రబాబు గారు చెప్పిన ఆలోచనలే కేసీఆర్ గారు, అది మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఎవరికి తీసుకొచ్చిండ్రు ఇది అంటున్నాడు. నేనంటున్నాను చంద్రబాబు గారు మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఇష్టపడతాడా? ఎన్డీఏ కూటమి